చెప్పినా తప్పేనా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తాడు. ఇటంటే అటు స్పందిస్తాడు, అటంటే ఇటు స్పందిస్తాడు. స్పందించడం మాత్రం గ్యారంటీ. సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా నియమాలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించమని హెచ్చరించాం. వాయమ్మ, పెద్ద హెచ్చరిక ఇది కాదు పవన్ కళ్యాణ్. నాకు బాగా గుర్తు, ఎలక్షన్స్ టైంలో నువ్వు ఆ గోదావరి జిల్లాల్లో ఏం మాట్లాడావు? మహేష్ బాబు ఫ్యాన్స్కు, చిరంజీవి ఫ్యాన్స్కి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, రవితేజ ఫ్యాన్స్కి అని ఏ సభలోకి పోతే ఆ సభలో సినిమా వాళ్ళ పేర్లు మాట్లాడినవే నువ్వు మాట్లాడొచ్చా? అస్సలు రాజకీయాలకు సంబంధం లేని రిపబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిపైన నోరు పారేసుకున్నావే, నువ్వు మాట్లాడచ్చు. ప్రతి రాజకీయ ఫంక్షన్లో నువ్వు సినిమాలు మాట్లాడచ్చు, సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ ఎవరు మాట్లాడకూడదు. నువ్వు ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమా వాళ్ళు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు, వచ్చి కలవాల్సిందే, నేను కలవను, నేను అలుగుతా, వాళ్ళ థియేటర్లో బాత్రూమ్లు ఎట్లున్నాయి, టాయిలెట్లు ఎట్లున్నాయి, ఫ్లష్ బాగుందా లేదా, టాయిలెట్లో ఉండలేసారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు. నీ రాజకీయాన్ని సినిమా వాళ్ళ మీద ఉపయోగించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చెప్పింది. అదొక సినిమా డైలాగ్ ఏదో రాసుకొచ్చుకున్నాడు అబ్బా చిన్నపిల్లోడు, దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే ఉందంటే ఒకడు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచిదన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నరుకుతా అన్నాడని ఒకడంటాడు. ఇంకొకడు వచ్చేసి వెంటనే నరేంద్ర మోడీని నరుకుతావా లేకపోతే చంద్రబాబుని నరుకుతావా అంటాడు. అదేమైతే రేపు పొద్దునకి జగన్మోహన్ రెడ్డి అన్నాడు నరేంద్ర మోడీని నరుకుతా అని, చంద్రబాబుని నరుకుతా అని, పవన్ కళ్యాణ్ నరుకుతా అన్నాడు, నారా లోకేష్ చూస్తున్నావా నువ్వు అని చెప్పి ఇంకొకడు మళ్ళీ పుల్ల పెట్టడం. ఏ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? అది ఒక సినిమా డైలాగు, ఎవడో సినిమా డైలాగుని రాసుకొచ్చుకున్నాడు, దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సినిమాల వరకే చూడాలి. నువ్వేంటికి సినిమాల వరకే చూడుకోకుండా నువ్వు రాజకీయాల్లోకి ఏంటికి సినిమాల్లో లాగుతావు? కారు మీద కవాతులు చేసినవే. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడైనా అట్లా కారు మీద కవాతులు చేసినాడా? గొంతు పట్టుకుంటా చెప్పు తీసుకొని కొడతా అన్నవే. ఇంతకుముందు ఏదైనా సభల్లో మీటింగుల్లో రాజకీయ నాయకులు అట్లా మాట్లాడడం చూసినావా? నీలాగా మొరిగి వంగి లేచి దొర్లి మెడల్ రుద్ది కారు మీద కవాతులు చేసి కుక్కల వ్యాన్ ఎక్కినోడు ఎవడు లేడు, ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు. అన్ని సినిమా స్టంటులన్నీ నువ్వు 5 ఏళ్ళు చేసి ఇప్పుడు సినిమాగానే చూడాలా? సినిమా డైలాగుల్లోనే బాగుంటాయి, రాజకీయాలకు ఆపాదించొద్దు. ఏం పవన్ కళ్యాణ్ ఇట్టంటే అట్టంటే ఇట్ట. జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడవడం తప్ప నీకు వేరే ఏం పని బాటలేదు. నీకు చేసుకున్నావు కదా, సినిమాలు చేసుకో. ఓహో, ఇప్పుడు సిటీ మల్లుకు ప్రమోషన్, మళ్ళీ ఏదో జూలైలో రిలీజ్ అని కొత్త పోస్ట్ వచ్చింది. జూలై లాస్ట్ లోపల రిలీజ్ అయితే అమెజాన్ వాడు కూడా మెడతో కొడతాడు ఇలాని. ఇప్పుడు సిటీ మల్లుకు ప్రమోషన్ కోసం మళ్ళీ వచ్చినాడు అబ్బా తగదునమ్మా అంటూ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సినిమా డైలాగులు అది అని చెప్పి సభ పెడతాడు, ఇట్టిట్ అంటాడు, జుట్టు ఊపుతాడు, ఆ సినిమా సభ పెడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటారు. ఒకటి మాత్రం గ్యారంటీ అబ్బా, నేను చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులతో మాట్లాడాను కదా, మా క్యాడర్తో 99.9% అందరూ కరాఖండిగా ఒకటి చెప్తున్నారు, మేము చిట్టిమల్లు సినిమాకు పోము, చూడము, డబ్బులు ఖర్చు పెట్టి అయితే చూడమని చెప్తున్నారు. నిర్మాతకు ముందుగానే చెప్తున్నాం, ఎందుకంటే మళ్ళీ పాపం నిర్మాత ఆశ పెట్టుకుంటే గోషలు రాయబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 40% ఓటు శాతం ఉంది. అందులో ఎలాగూ 20% సినిమాలకు పోరు. మరీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేది 5% ఉంటారా 40%లో, వాళ్ళు కూడా పోరు. పవన్ కళ్యాణ్ నువ్వు సినిమా వరకే పెట్టుకో, మళ్ళీ నా సినిమా ఎందుకు చూడలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టినారు, ఇవన్నీ మాట్లాడొద్దు. మా పార్టీకి సినిమాలకు సంబంధం లేదు, నువ్వు చెప్పినట్టే మేము మాట్లాడడం. ఇంతకుముందు ఒక 2-3 సినిమా డైలాగులు కొట్టాడు పవన్ కళ్యాణ్, వినండి, తర్వాత ముగించేద్దాం. పవన్ కళ్యాణ్కే గుర్తు చేద్దాం ఏం మాట్లాడాడు. కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను, కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతులు, అది నేను దేనికే రెడీరా ఛాలెంజ్ చెప్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతుల నా కొడకల్లారా రండిరా కొడకల్లారా అని పిచ్చి కొట్టిన కుక్కలాగా ఆ తల ఊపుకుంటూ ఊపుతూ ఇట్టిట్ అంటూ ఆ హావభావాలు అవన్నీ సినిమా యాక్టర్ హావభావాలు కదా పవన్ కళ్యాణ్. ఎవరైనా అట్లా ఊగినాడా ఇంతకుముందు? చేసేదంతా నువ్వు చేస్తావు, మళ్ళీ డైలాగులు సినిమా హాల్ల వరకే పరిమితం అయితే బాగుంటుంది. సినిమా షూటింగ్లు చేసుకో, ఎందుకు ఈ సొట్ట కూతలు, ఈ పంచాయతీ అంతా ఎందుకు? నాకు
ఒకటే బాధేస్తుంది. అంటే ఒకప్పుడు చెప్పాను కదండి ఇంతకుముందు అన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఇన్ని అష్టకష్టాలు పడతానని నేను కల్లో కూడా ఊహించలేదు. పగవాడికి కూడా అటువంటి కష్టాలు రావద్దంటారు కదా, ఆ టైప్లో ఉంది ఆ సినిమా. అది బయటకు వచ్చిన ఎవడు దేకడానికి కూడా రెడీగా లేడు. అంటే మళ్ళీ నేను ఈయన ఊరికే మాటల వరకే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది. సినిమాలుగానే చూడాలి. ఆ సినిమా భయంకరమైన హిట్ కావాలని 3 షోలకే మూడు మన ఫేవరెట్ నెంబర్ కదా, 3 షోలకే 1000 కోట్లు సంపాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. తర్వాత ఆ సినిమాని సినిమా హాల్ వరకే పరిమితం చేయండి, దాన్ని మళ్ళీ బయటికి ఎక్కడ తీసుకురావద్దు. పేర్ని నాని గారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఏదో మాట్లాడుతూ మచిలీపట్నంలో వకీల్ సాబ్ వచ్చాడని చెప్పి అన్నాడు. నువ్వు మాట్లాడచ్చు, నువ్వు తీసుకురావచ్చు, వ్యవహారాలన్నీ బయటికి తీసుకురావచ్చు. అనంతపురంలో వీళ్ళకు సంబంధించిన వాడే ఏం మాట్లాడాడు చూడండి ఇంతకుముందు. అనంతపురంలో పవన్ కళ్యాణ్ని అక్కడ పెట్టుకొని ఎక్కడైనా ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో కూడా మాకు తెలియదు. అసలు వాడు తెలుగుదేశం సభ్యత్వం ఉన్నవాడు, తెలుగుదేశం వాడు. కానీ శెట్టి నాగేంద్రను ఏదో అమ్మ నా బూతులు తిరుగుతున్నాడు. అది ఇక్కడ ప్లే చేయాలంటే కూడా నాకు మనసు రావట్లేదు. ఒక రెడ్డిని, జమలోడుకు సంబంధించిన వ్యక్తి అంటే ఎవరో రెడ్డి అని, సరే ఇంకా మనసు రావడం లేదండి, ప్లే చేస్తాను చూడండి, వినండి. నాగేంద్ర తాతం శెట్టి నువ్వు పెద్ద రెడ్డి, నా చెడ్డి కింద నా కొడక నేనేం చెప్తున్నాను తెలుసా, వాడు అని కూడా అన్నా నిన్ను. విను నువ్వు విను రే, వినరా నీ అమ్మ నీ అక్క నీ ఆలి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. సైతాన్ నా కొడక నీ అమ్మ నీ అక్క నీ ఆలి నాతో మాట్లాడరా నా కొడక, ఆతులు నాకు ఉన్నాయిరా. నీ అమ్మని ఫోన్ ఎందుకురా కట్ చేస్తున్నావు, నీ అమ్మని నీ పెళ్ళాన్ని అమ్మని నీ కూతురు ఇంద్రా నీ అమ్మ యాడ్రా నువ్వు రెడ్డి నా కొడక, రెడ్డే లేకుంటే నా చెడ్డి కింద నీ అమ్మ నా కొడక. నా పిల్లలు ఫోన్ చేస్తాను ఎందుకురా కట్ చేస్తున్నావు. నీ అమ్మకు నువ్వు పుట్టుంటే, నీకు మొగోడు అయితే నీకు నా లంచా కొడక నీ అమ్మ. ఒరే ఉండ్రా, నేనే చేసినారా ఇప్పుడు, నీ ఫస్ట్ నేనే చేసిన నా కొడక. నువ్వేందో పెద్ద నీ అమ్మ జమ్మలమడుగు రమ్మంటావా కోడరికి వస్తావా? ఒకటే మాట, తప్పుడు మాటలతో జమ్మలమడుగు రమ్మంటావా కోడరికి వస్తావా? నీ అమ్మకు నువ్వు పుట్టుంటే, మీ నాయన 10 మంది దగ్గర, మీ అమ్మ 10 మంది దగ్గర పడుకొని పుట్టుంటే, నువ్వు కర్నూలు నుంచి వచ్చి నీ అమ్మకు కడప జిల్లారా, నువ్వు కడప జిల్లారా, నీ తల్లి కడప జిల్లా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో, నువ్వు కడప జిల్లారా లంచా కొడక. ఇంతకంటే దరిద్రంగా దౌర్భాగ్యంగా ఎవరు మాట్లాడలేరండి. రెడ్డి అని ఒక రెడ్డి కులాన్ని మొత్తాన్ని తిడుతూ, నా పేరు తాతంశెట్టి నాగేంద్ర, నేను వస్తాను రాంగని ఇంకా ప్రపంచంలో కాదు తెలుగులో ఉన్న అన్ని బూతుల్ని మాట్లాడారు. ఏం పవన్ కళ్యాణ్ చీమగుట్టినట్టు కూడా ఉండదు కదా. ఎవడో ప్లకార్డులు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినట్లు మనం కలరింగ్ ఇవ్వాలి. స్టేజ్ మీద నీ పక్కనే తలలు నరుకు